श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साईं बाबा 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 साईं बाबा
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయం. శనగల కథ, నీతి, సుధాముని కథ, అన్నా చించనేకర్, మౌసీబాయి, బాబా నైజము, భక్త పరాయణత్వము. ఈ అధ్యాయంలో గాని వచ్చే అధ్యాయములలో గాని ఫలానిది చెప్పేదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవ ఆదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు.
సాధారణంగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్న ఇష్టపడతారు కానీ తాము హాస్యాస్పదులొకటికి ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గం వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా ఉండేది. కావున ప్రజలు తాము విక్రేత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్ పంతు తన విషయమనే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడిలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యంగా ఆదివారం నాడు క్రిక్కిరిసిపోచుండెను. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములు ఒత్తుచూ మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమ వైపున శ్యామ, కుడివైపున వామనరావు కూర్చుండేది. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండేది. శ్యామ నవ్వుచూ అన్నా సాహెబ్తో, నీ కోటుకు శనగ గింజలు అంటినట్లున్నవి చూడుము అనిను. అట్లంచూ హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేల రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించారు. అక్కడున్న వారు వారిని ఏరుకొనిది. ఈ సంఘటన హాస్యములకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతులు ఎట్లు ప్రవేశించుండో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచ్చట నిలువగలిగినో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండేను. ఎవరికి సరైన సమాధానం తోచగా జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుతుండగా బాబా, వీనికి అంటే అన్నా సాహెబ్కు తానొక్కడే తిన్న దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు. వారి నైజం నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమీ ఆశ్చర్యమున్నది అనేది. హేమాడ్ పంత్, బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గమును నాపైలా ఏల మోపెదవు? ఈనాటికి ఎన్నడూనూ షిరిడిలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినం కూడా నేను సంతకు పోలేదు. అట్లనిచో నేను శనగలు నెట్లు కొని ఉంటిని. నేను కొననప్పుడు నేనెట్లు తినిందును? నా దగ్గరున్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడేమీయూ తిని ఎరుగను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చేదవు. ఎవరినూ నీ దగ్గర లేనప్పుడు నీవుగా నేనుగా ఏం చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరితువా? నేనెల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుతున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పారో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందం అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధంగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయములను మొదట గురునికి అర్పించినచో వాని యందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వారిని గూర్చిన వృత్తులన్నిటినీ అంటే ఆలోచనలను మొట్టమొదట గురునికి అర్పించవలను. ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువు నందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య గణమును లేరమగును. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదమునించెదరో వారు దైవము నెచ్చటను చూడలేరు. భేదములన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనసులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించును. క్లుప్తముగా చెప్పినదేమన, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినతో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తించుకునేదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపం మన కండెదుట నిల్చును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మనకు వస్తువుగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారము మరచదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు
శాంతిని ఆనందమును పొందును. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై. సుధామణి కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంత్కు సుధామణి కథ జ్ఞప్తికి వచ్చును. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దాన్ని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరొక సహపాఠి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుతుండ్రి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెల్ని తీసుకొని రమ్మని గురువు పంపెను. సాందపుని భార్య సుధామని కూడా అదే పని మీద ముగ్గురు కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధామని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావాలను, నాకు దాహం వేయుచున్నది అనెను. సుధాముడు, ఉత్త కడుపుతూ నీరు త్రాగకూడదు కనుక కొంత తడువాగట మంచిదనెను. కానీ తన వద్ద శనగలు ఉన్నవని కొంచెం తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండడిచే సుధామని తొడపై తలయుంచి గుర్రు పెట్టుతూ నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడి నుండి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామం కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేను ఒక స్వప్నము కంటిని. అందులో ఒకటి ఇంకొకరు వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటివని అడగగా, ఏమున్నది తినుటకమన్నా అనెను. అనగా తినుటకేమీ లేదని భావము. రెండోవాడు తదాస్తు అనెను. దాదా ఇది ఒక స్వప్నము. నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావంచే నీవేమి తినుచుంటివని అడిగితిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని కానీ అతని లీలలు కానీ తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండుడు. కాబట్టి అతను చేసిన దాన్ని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భదారిద్ర్యంచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటకిచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇవ్వకుండా తిను అలవాటుండునో వారు దీన్ని జ్ఞప్తించుకొని వలన. శృతి కూడా దీన్నే నొక్కి చెప్తున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ ముక్త శేషమునే మనం అనుభవించవలను. బాబా కూడా దీన్నే హాస్య రూపంగా యుక్తితో బోధించెను. అన్నా చంచనికరు, మావిసుబాయి, హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటన అందులో బాబా చేసిన మధ్యవర్తత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాపరే ఉరఫ్ అన్నా చంచనేకరను భక్తుడొకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కు సూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పువాడు, ఎప్పుడప్పుడే తేల్చువాడు. బయటికి కఠిన వలె హఠం చేయువాని వలె కనిపించినను వాడు మంచి హృదయం కలవాడు, నఖజిత్తులు వాడు కాడు. అందుచే బాబా వాణ్ణి ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయనట్లే అతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని అంటే కటాడా పైన వేసి ఉన్నదానిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి విధంతవు వేణుబాయ్ గౌజల్కి అన్న ఆమె ఉండెను. ఆమెను కూడా బాబా అమ్మ అని పిలిచేవారు. ఇతరులు మామిసుబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీన్ని అతిత్రివంగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను. ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను. మాంసబాయి ముఖము క్రిందకి మీదకు కూర్చుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయిను. హాస్యమాడు నైజం గలదాగుచ్చే ఆమె, ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకున్నట్టుకు యత్నించుతున్నాడు,
ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నట్టుకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్ల నేను నేను ముసలివాడ్ను దుర్మార్గుణ్ణంచున్నావు. నేను వెర్రివాణ్ణా? నీవే కలహమునకు కాలు దూచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహం చూచి నవ్వుచుండ్రి. బాబా ఇద్దరినీ సమానంగా ప్రేమించేవారు కనుక ఇద్దరినీ ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకు అనవసరంగా గోలు చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకున్నచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందభూతులైరి. బాబా నైజము భక్తపరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరుల జోక్యం కలుగు చేసుకున్నట్టు బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణ ఇచ్చిదము. ఈ మామిసిబాయే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించే బలమును చూచి ఇతర భక్తులు ఆదురపడ్రి. వారిట్లనిరి, అమ్మా, కొంచెం మెల్లగా తోమము. బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సట్కాను నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రనైను. బాబాను చూచుటకు ఎవ్వరికీ ధైర్యం లేకుండెను. బాబా సట్కా చివరను 2 చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుచ్చుకొనెను. ఇంకో చివరను స్తంభమునకు నానించెను. సట్కా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపట్లో పొత్తి కడుపు ప్రేలుననుకొండ్రి. బాబా క్రమంగా స్తంభం వైపు పోవుచుండెను. అందరూ భయపడ్రి. ఆశ్చర్యంతోనూ భయంతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమన్రి. మంచి ఉద్దేశంతో వారి మాటలన్రి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడ్రి. ఏమీ చేయలేక కనిపెట్టుకొని చూస్తుండ్రి. అదృష్టంచే బాబా కోపం తగ్గెను. సట్కాను విడిచి గద్దెపై కూర్చుండ్రి. అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యం చేసుకుని రాదను నీతిని నేర్చుకుండ్రి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రాం రాసిన జట్టి వ్యాపారము. అమర్లీల ప్రార్థన. భగవత్ అవతారమును, పరబ్రహ్మ స్వరూపును, మహాయోగీశ్వరుడును, కరుణాసాగరునగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు నర్చి ఈ అధ్యాయమును ప్రారంభించిదము. యోగి చూడామణియగు శ్రీ సాయినాథ్ మహారాజుకు జయముగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మరాముడు భక్తుల పాలిట ఆశ్రయదాతయగు సాయికి జయమగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసింది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరును. హేమత్ పంతు మనసునందు బాబా జీవిత లీలలను వ్రాయే కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహంగా సంగతులు వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమత్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దాన్ని ముగించెను. దాన్ని వ్రాయి యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశ్చర్యచే దానినతడు పూర్తి చేయగలిగెను. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతామణి వంటిది. దాని నుండి సాయి లీలను అమృతం స్రవించుచుండెను. దాని చదువుల్లో మనసారా త్రాగవచ్చును. భక్తునికి సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు, ప్రస్తుతము పూనా నివాసి దామోదర్ సావల్రాం రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణగా ఇక్కడ దిగువనివ్వబడినది. దాము అన్న ఉరఫ్ దామోదర్ సావల్రాం రాసనే. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి సందర్భమున
ఇతని గురించి చెప్తిమి. చదువులు దాన్ని జ్ఞప్తి ఎందించుకుని ఉందరు. అతడు 1897 సంవత్సరంన శ్రీరామనవమి నాడు ఉర్సు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయిను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా నిలుచుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అతని జట్టి వ్యాపారములు ప్రతి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభం సంపాదించవలెనని వ్రాసెను. వ్యాపారం లాభకరమైందనియు ఎంతమాత్రమో ప్రమాదకరము కాదనియు కనుక ఆ అవకాశం పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడవుటచే శ్యామకొక జాబు సవివరంగా రాసి బాబానడిగి వారి సలహాను తెలుసుకొనమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితమేమని అడిగెను. సమాచారం ఏమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడు అనెను. బాబా ఇట్లనెను. ఏమి వ్రాయుచున్నాడు? ఏమి ఎత్తు వేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని. శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తుల ఆందోళన పాలు చేసెదవు. వారు వ్యాకులగుటతో వారిని ఇచ్చటకు ఈడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని లేఖల రూపంగాను తెచ్చెదవు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నేలా చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందే ఏ లోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ అంతయు అడియాస అయిందనుకొనెను. కాని స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలెనని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గూర్చి అడుగుటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొనెను. ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనసున అనుకొనెను. బాబాకు తెలియనిదేమీ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కానీ తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరచును, చేదు మాత్ర ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయములలో
తగులుకొనుటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమర్థిని గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకునెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయ తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 షేర్ల చొప్పున కొని 7 షేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక నీ వ్యాపారం కూడా మానుకొనమనెను. కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయిను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. పత్తి జట్టి వ్యాపారం కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసెను. ముదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించినని దాము అన్నకు బాబా యందు గల నమ్మకం హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడిగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో నున్నాడు. ఆమ్రలీల. మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ వచ్చెను. రాలేయను మమల్తాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అంటే కుండలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలెననెను. దాము అన్నాకు 2 భార్యలు గలరు. కానీ అతనికి సంతానం లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగ అవకాశం లేదను అనుకొనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు. కానీ అవి దాము అన్నకు ఉంచినవి కావున అవి దామ్య తిని చావలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి బాబా ముఖ్యభక్తుడైన మహల్సాపతి బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదము. బాబా అతనితో దానినిట్లు సమర్థించెను. కానీ మహల్సాపతి దానినిట్లు సమర్థించెను. చావనున్నది అహంకారము గూర్చి, దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనియే, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలం నాకు బాబా మాటలు నిజమాయెను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలోంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకంగా నన్ను శరణ్యొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుడు. నాయందే మనఃపూర్వకంగాను హృదయపూర్వకంగాను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదముల ఎన్నటికీ మరువ కుందుముగాక. మీ పాదములను ఎప్పుడు చూచుచుండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందము మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామ స్మరణం చేయుటకు జిహ్వ ఉత్సాహించుగాక. యా ఆలోచనలను అవి మంచివే అగుగాక.
చెడ్డవే అగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మరుచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందు ఉండునట్లు చేయుము. తక్కిన వస్తువులన్నిటినీ మరుచునట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతంగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో అజ్ఞాన అంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషంగా నుండిదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలన కలిగినది. నోటు: దాము అన్న ఇచ్చిన వాజ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసున 2 సంశయములు కలిగెను. ఆ రెండిటికి బాబా ఇట్లు జవాబు ఇచ్చెను. 1. సాయిబాబా వద్ద అనేక మంది గుమికూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. 2. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడ ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. ఎక్కడనైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండేదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910, 1911 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మం నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనసు వికలమాయెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందుగాంచిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగలించెను. అందులో శుభమగు నత్తు అంటే నాసికా ఆభరణము ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చి తిని. ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఆంతరిక పూజ. భక్త పంతు హరిశ్చంద్ర పితిలే, గోపాల్ అంబేడ్కర్. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండలేదు. నిజముగా నున్నడిది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాని చూసి పాము అనుకున్నట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కనిపించును. కానీ అంతర్లికముగా నున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అను అక్షుకులను తెరిపించి వస్తువులను సరిగ్గా చూసినట్లు చేయును. మనకు అగుపడినది నిజ స్వరూపము కాదని గ్రహించదము. కాబట్టి సద్గురువుని అసలైన దృష్టిని కలగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్య దృష్టి. ఆంతరిక పూజ. హేమాడ్ పంతు మరొక కొత్త రకము పూజ విధానము బోధించుతున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లు ఉపయోగించుదుముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదుముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదుముగాక. అష్టస్వాతిక భావములనేడు 8 తామర పుష్పములు సమర్పించుదుముగాక.
ఏకాగ్రహ చిత్తమును ఫలమును సమర్పించుదుముగాక. భావమును బొక్క వారి శిరసుపై జల్లి భక్తి అనే మ్రొలతాడును కట్టిదముగాక. మన శిరసును వారి బొటన వేలుపై నుంచుదుముగాక. సద్గురువుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట విటులు ప్రార్థింతుముగాక. మా మనసు ఆంతర్యముఖము చేయము, దానిని లోపల వైపు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొను శక్తి దయచేయము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయము. మేము మా శరీరము ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖదుఖములు భవములు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయము. మా శరీరమును మనసును నీ స్వాధీనమందుంచుకునుచు నీ ఇష్టమొచ్చినట్లు చేయము. మా సంచల మనసును నీ పాదముల చెంత విశ్రాంతి పొందుదుగాక. ఇక నీ అధ్యాయములో కథల వైపు మరలుదము. భక్త పంతు. ఒకనాడు అను భక్తుడు మరొక సద్గుని శిష్యుడు అదృష్ట వంశమున సిరిడీకి వచ్చెను. అతనికి సిరిడీకి పోవు ఇచ్చ లేకుండెను. కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచినందరు. అతడు బీబీ అండ్ సిల్వే రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ సిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరారిలో దిగును. అతడ తన గురువును దర్శించి సిరిడీకి పోవుటకు అనుమతిని పొంది ఖర్చుల నిమిత్తము డబ్బులు కూర్చుకుని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తులు గుంపును చూసి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడకు బాబా అతడు ఇంకొక గురువు తాలూక శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిల్చున్నట్లు ఈ క్రింద విధముగా పలికెను. ఏమైనను కానుండ్రు, పట్టు విడవరాదు. నీ గురువు యందే ఆశయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు. హరిశ్చంద్ర పితిలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితిలే అతడు ఉండెను. అతనికి మూర్ఛరోగముతో బాధపడుచున్నాడు. కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదముల మందులను కూడా వాడెను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయనే సాధనమొక్కటే అని మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలు చే దాసగుణ బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటిమి. 1910లో పితిలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయమని గ్రహించాను. సాయిబాబాను చూచుటకు మనసులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్మోహమై బహుమానములు వెంట తీసుకుని పండ్లు బుట్టలను పట్టుకుని భార్య బిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేసెను. బాబా ఆ బిడ్డ వైపు చూడంగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట సొంగ కారెను. అతని శరీరమును చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండును గాని ఈ మూర్ఛ చాలా సేపటి వరకు ఉండెను. ఆ తల్లి కంటి నీరు వరదలుగా కారుచుండెను. ఆమె వేడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకునవలెనని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కషాయవాని చేతిలో పడిన ఆవు వలె ఎండ చేత బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయంకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇట్లేడ్చుచుండగా బాబా ఆమెనిట్లు ఓదార్చెను. ఇటు లేవవలదు, కొంతసేపు ఆగము, ఓపికతో నుండుము, కుర్రవానిని బసకు తీసుకుని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యము వచ్చెను. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు వ్యర్థములయ్యెను. ఓడలోనికి తీసుకుని పోగా కుర్రవానికి చైతన్యం వచ్చెను. పితిలే బాబా దర్శనముకై భార్యతో మసీదుకి వచ్చెను. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములను నొత్తుచూ కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారంకు నమస్కరించి చుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి, నీ ఆలోచనలు సంశయములు భయాత్మములు
భయాత్కర్మములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితిలే ధనుకుడు మర్యాద గలవాడు. అందరికీ అపరిమితంగా మిఠాయిలు పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లు తాంబూలమును ఇచ్చెను. పితిలే భార్య స్వాతికురాలు. ఆమె నిడాంబరత ప్రేమ భక్తితో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావాలను గని బాబా మిక్కిలి సంతృప్తి చెందెను. దేవుని వలె యోగేశ్వరులు కూడా తమ భక్తులపైన ఆధారపడదురు. ఏ భక్తుడు ఉదయపూర్వకంగాను మనసుపూర్వకంగాను పూజించి శరణు వేడునో వానికి భగవంతుడు తోడ్పడును. వారి కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా ఉన్న పిమ్మట ఇంటికి పోయి నిశ్చయించి బాబా దర్శనముకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. ప్రీతిలే తన దగ్గరికి పిలిచి ఇట్లనెను, బాబు, అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటివి, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుతున్నాను. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకుని పూజించము, నీవు మేలు పొందదువు. పితిలే వీనిని ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదములకై ప్రార్థించెను. ఇది తాను షిరిడి పోవటం మొదటిసారి కనుక అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చినున్న బాబా మాటలు అర్థమును గ్రహింపలేకుండాను. దీనిని తెలుసుకున్న వాళ్ళని కుతూహల పడెను, కానీ బాబా ఊరుకునెను. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. స్వగృహమునకు పోయి తన ముసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబా అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చిన నేను అదేమి అని అడిగాను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీ పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కల్కోట్కర్ మహారాజ్ గారి వద్దకు పోయెను. ఆ మహారాజ్ కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరములో పెట్టి పూజించుమనిది. మీ తండ్రి గారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరాల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీ అదృష్టవంతుడు అగుటచే అక్కల్కోటకర్ మహారాజ్ శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞాప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించి చూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను దురాలోచనములను విడువుము. నీ తాత ముత్తాతల ఆచరణము ప్రకారము నడువుము. సత్ప్రవర్తన నవలవింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వాచనములు దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దాని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వం నందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శనం ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల్ అంబేద్కర్ గారు, పూనా నివాసి గోపాల్ నారాయణ అంబేద్కర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంటులో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. ఠాణా జిల్లాలోను జవహర్ స్టేట్లోను ఆయన ఉద్యోగములకు చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగం దొరకు ప్రయత్నించెను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యను. అతని స్థితి రాను రాను సంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారం 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను.
దీక్షిత్ దీక్షిత్ వాడకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడి ఈ ప్రకారం చేయ నిచ్చుకున్నగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించును. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగున్మేర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబేద్కర్ను పిలిచి అక్కల్కోట్ మహారాజ్ గారి చరిత్ర చదివితివా అని అడిగెను. పుస్తకం నిచ్చెను. అంబేద్కర్ దానిని తీసుకొని చదవనించెను. పుస్తకం తెరుచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్కోట్కర్ మహారాజ్ గారి కాలంలో ఒక భక్తుడు బాగుగా నట్టి దీర్ఘ రోగంచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను: గత జన్మ పాప పుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కానున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేలా ఈ కర్మను అనుభవించరాదు. గత జన్మల పాపముల నేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబేద్కర్ మిగుల ఆశ్చర్యపడెను. వాని మనసు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపమంచో వాడు చచ్చియేయుండును. బాబా సర్వజ్ఞతను దయాలుతత్వమును చూసి అంబేద్కర్కు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యను. అతని తండ్రి అక్కల్కోట్కర్ మహారాజు భక్తి కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయం. ప్రస్తావన: గ్రంథములను పవిత్రము చేసి కానుకగా ఇచ్చుట. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము, గీతా రహస్యము, కాపర్దే దంపతులు. ప్రస్తావన: బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో సృశించి పవిత్రము చేసి వారిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. మానవుడు సముద్రములో మునగగానే అన్ని తీర్థములోను పుణ్య నదులలోను స్నానం చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందముల ఆశ్రయించగని త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానములకు సముద్రమును, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగజేయనట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలగజేయుము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించును, అటులనే ఈ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వాణ్ణి గ్రహింతురు కాక. ఈ కథను వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరము చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనసులు ఏకాగ్రము గాక. వారికి గగురుపాటు కలుగుగాక. వారు ఏడ్చుచు
వారు వారు వెక్కుచూ ఏడ్చి వణికెదురుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదని అనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధము నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందున్న భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రం చేసి కానుకగా ఇచ్చుట. ముందట అధ్యాయములో బాబా బోధ ఉనర్చు తీరును చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూచిదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికి ఇచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వారిని పుచ్చుకునేవారు. అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించుడేవారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతము తీసుకుని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు పోయెను. అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను తిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద ఉంచుకోమనెను. అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికి ఇచ్చివేయాలనియు శ్యామ చెప్పెను. కానీ బాబా దానిని నేను నీకిచ్చితిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చును అనిరి. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతము తెచ్చి బాబాకు ఇచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికి ఇచ్చి దానిని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయును అనిది. కాక సాష్టాంగ నమస్కారంతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామమున ప్రసాదము ఇచ్చెను. దాన్ని ఈ కింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి, సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ ఉండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూది పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి గ్రంథములు అనేక సార్లు పారాయణం చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణం చేయింపదలిచెను. కావున రామదాసుని పిలిచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదనియు సోనామకి తీసుకున్నదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణం చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడుతుంది. నా హృదయము కొట్టుకునెను. నా జీవితము అపాయములో ఉండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకుంటున్నాను. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజు ఒక నామము చదివినను మేలు కలగజేయును. శ్యామ తనకు ఆ పుస్తకము అక్కర్లేదు అనెను. ఆ పుస్తకము రామదాసుది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యం వచ్చును అనెను. మరియు తాను అనాగరికుడు అగుటచే దేవనాగరి అక్షరములు చదవలేనా అనెను. వినోదార్థము తనకు రామదాసుతో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకునేను. కానీ
బాబా తనకు మేలు కలుగు చేస్తున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామం అనే మాలను శ్యామ మెడలో వేయి నిశ్చయించెను. అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారము అతన్ని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితము అందరికీ విషదమే. సకల పాపముల నుండి, దురాచరణ నుండి, చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పించును. దీనికంటే సులభమైన సాధనము ఇంకొకటి లేదు. అది మనసును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరము లేదు. దానికి నియమములేమీ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసించవలెనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజ్ బలవంతముగా విష్ణు సహస్రనామము ఒక వేద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వారిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామకు బలవంతంగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముకి తెచ్చెను. అన్నా చించినీకరు అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పాను. రామదాసి వెంటనే కోపంతో మండిపడెను. కోపంతో శ్యామపై పడి శ్యామాయే కడుపు నింపి సాగుతో బాబా తనకు బజారునకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకునేనని అనెను. శ్యామను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనచో తల పగలకొట్టుకుందన అనెను. శ్యామ నెమ్మదిగా జవాబు ఇచ్చెను. కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారం? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఎందుకులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటి కాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా ఉండవలెను. నీవు ఆ పుస్తకమును అంతగా అభిలషించుట వింతగా ఉన్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకం కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకము వచ్చును, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకువచ్చి వానికిచ్చి తిని, నీకది కంఠాపాఠంగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందును అనుకొంటిని. అందుచేత వానికి అది ఇచ్చి తిని. బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృత తుల్యముగా ఉన్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించను. దానికి బదులు పంచరత్న గీత అను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనెదను అనెను. శ్యామ మిక్కిలి సంతసించి, ఒక్కటేలా 10 పుస్తకములనిచ్చెదను అనెను. బాబా ఈ విధముగా వారి తగువు తీర్చెను. ఇందు ఆలోచించిన విషయమేమన, రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుటకు ఎన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతి నిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఎలా జగడమాడెను. మనము ఎవరిని నిందించవలనో, ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథ ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగచేయు విషయములు సాటిలేనివి.
ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించను. శ్రీమాన్ బూటీ అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా नाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा।
तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा,
Sai Baba,